ఇక 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సంచలనం న్యూస్ ఏదైనా ఉందంటే ఇదే ఐబొమ్మ. ఐబొమ్మకు సంబంధించి ఆ ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం అనేది పెద్ద సంచలనమైంది. ఇక ఆయనకు సపోర్ట్‌గా చాలామంది పెడుతున్నారు. వ్యతిరేకిస్తూ సినిమా వాళ్ళు కూడా మెసేజ్‌లు పెడుతున్నారు. ఈరోజు సజ్జనార్ని కలిసిర్రు చాలామంది. అంటే సినీ పెద్దలు 'దిల్ రాజు' కావచ్చు, 'చిరంజీవి' గారు కావచ్చు, 'నాగార్జున' ఇటువంటి వాళ్ళు, 'రాజమౌళి' వీళ్ళందరూ పోయి సజ్జనార్ని కలిసి థ్యాంక్ యూ చెప్పారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్‌కి అంత దెబ్బ కొట్టింది ఐబొమ్మ. మరి ఈ నేపథ్యంలో దాంట్లో కూడా పాజిటివ్ ఉన్నాయి, నెగెటివ్ ఉన్నాయి. పాజిటివ్ ఏంటంటే ఇక అడ్డగోలుగా సినిమా రేట్లు, పాప్కార్న్ రేట్లు అవి పెంచుతున్నారు కాబట్టి అక్కడ పోతున్నారని కొంతమంది. కాకపోతే పోలీసులు చెప్పే వర్షన్ ఏంటంటే వీళ్ళు ఐబొమ్మ ఫ్రీగా ఇస్తామంటే వాళ్ళు ఫ్రీగా ఇయ్యనీకి వాళ్ళు ఏం పెద్ద మంచోళ్ళు ఏం కాదు. వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నట్టు చెప్పి వాళ్ళు బెట్టింగ్ సైట్లు అవి ఇవి వాళ్ళను రీడైరెక్ట్ చేసి మిమ్మల్ని అందులో ఉచ్చులోకి రావుతున్నారు. మీ డీటెయిల్స్ తీసుకొని సైబర్ నేరగాళ్ళకు అమ్ముతున్నారు. మీరు సినిమా ఫ్రీగా చూడడం వల్ల మీ డేటా మొత్తం సైబర్ నేరగాళ్ళ చేతిలోకి వెళ్ళి తర్వాత చాలా కోల్పోతారు. సినిమాకి పోతే మీకు 500 1000 పోతాయి, కానీ ఒకవేళ సైబర్ నేరగాళ్ళు మీ మీద దాడి చేస్తే ఆ ఉన్న బ్యాంక్ అకౌంట్లన్నీ ఖాళీ అవుతాయి. అటువంటి నేరానికి వీళ్ళు పాల్పడ్డారని పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ వర్షన్ అయితే వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ఈ ఐబొమ్మ కేసును మేముగా దర్యాప్తు చేసేది, దీన్ని సిబిఐకి అప్పచెప్పబోతున్నాము. ఇది చాలా పెద్ద నెట్వర్క్, వేల కోట్లు చేతులు మారినాయి, చాలా పెద్ద ఫ్రాడ్ అయింది. దాదాపు 20-30 వేల కోట్ల రూపాయలు సినీ పరిశ్రమ కోల్పోయింది ఇన్ని రోజుల నుంచి. దీని మీద ఈడీ కూడా దర్యాప్తు చేస్తుందంట. అసలు ఇన్ని కోట్లు, అసలు ఈ బెట్టింగ్ సైట్లు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఈ బెట్టింగ్ సైట్లు వాళ్ళకి ప్రమోషన్ చేసిన వాళ్ళని విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈడీ కూడా ఇందులోకి ఎంటర్ కాబోతుందని చెప్తున్నారు. ఇక 50 లక్షల మంది యూజర్ల డేటా చోరీ అయిందట. మరి మొత్తం ఈ సైబర్ ముఠాలకు ఈయననే ఆ ఇమ్మడి రవి అంట ఈయన సరే ఈయన చేసింది తప్ప ఒప్ప దాన్ని పక్కన పెడితే టాలెంట్ మాత్రం బాగుంది. ఎందుకంటే ఎన్ని రోజులు పోలీసు వాళ్ళని తిప్పల పెట్టిండు, ఏం చేసినా కానీ దొరకలే. అదేదో చిన్న మిస్టేకు వల్ల ఆయన దొరికిపోయినట్టున్నాడు. కానీ మరి దీన్ని సరే ఈయన దగ్గర ఉన్న టాలెంట్ను మన గవర్నమెంట్కి యూజ్ అయ్యే విధంగా కూడా యూజ్ చేసుకోవాలి అని ఎవరో ఈరోజు శివాజీ చెప్పిండు. ఆయన టాలెంట్ను మనం తక్కువ చేయొద్దు, ఇటువంటి టాలెంట్ పర్లు దేశానికి కావాలి, ఆయన సక్రమ మార్గంలో యూజ్ చేసుకుంటే మనకు చాలా యూజ్ అవుతాడని కూడా చెప్తున్నారు. సరే మరి ఆ దిశగా కూడా మరి పోలీసులు ఏమైనా ఆయనను ఒప్పిస్తారా ఏందో మన తర్వాత చూడొచ్చు. కానీ మొత్తానికి సినీ ప్రముఖులతో కలిసి సజ్జనార్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టినట. హార్డ్ డిస్క్లో 21,000 సినిమాలనే అంట చూడండి ఆయన హార్డ్ డిస్క్లో. ఇక 21,000 సినిమాలు అంటే ఇక సినిమా పుట్టినప్పటి నుంచి ఉన్న సినిమాలన్నీ ఉన్నట్టున్నాయి ఆయన దగ్గర. అన్నీ హెచ్డి ప్రింట్లు అంట. మరి అవన్నీ దొరికినాయంట. మరి ఐబొమ్మ సైట్ అయితే మొత్తానికి క్లోజ్ అయింది, అవి కనిపిస్తలేదు ఐబొమ్మ బప్పం అవన్నీ. ఇందాకనే ఏదో మెసేజ్ కూడా వచ్చింది. ఐబొమ్మ సైట్ ఓపెన్ చేస్తే సారీ మేము మీ దేశంలో ఇక మొత్తం బంద్ చేస్తున్నాం, ఇన్ని రోజులు మాకు సహకరించినందుకు థ్యాంక్స్ అని ఒక మెసేజ్ కూడా కనిపిస్తుందంట ఐబొమ్మ సైట్లో. చూడండి, నేనైతే చూడలేదు, నేను వచ్చిన మెసేజ్ ఒకటి చూసినా. సరే ఇక మొత్తంగా ఇక 65 వెబ్సైట్ల ద్వారా అక్రమంగా పైరసీ సినిమాలను ఫ్రీగా చూపిస్తూ 56 లక్షల మంది డేటాను చోరీ చేసినట. మరి ఈ వివరాలు అన్నీ డార్క్ వెబ్సైట్లకు అమ్మిండట. మరి 21,000 పైరసీ సినిమాలనేట. పైరసీ ద్వారా 21 కోట్లు సంపాదించినట చూడండి. అందులో 3 కోట్లు సీజ్ చేసిరట. 110 డొమైన్లు మరి అమెరికా, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్లలో సర్వర్లు పెట్టి మొత్తం నడిపించినట. మరి నన్ను కస్టడీకి తీసుకొని 14 రోజులు రిమాండ్ కూడా ఉందంట. కస్టడీకి తీసుకొని పూర్తి డీటెయిల్ తెలుసుకుంటామని సజ్జనార్ గారు అవుతుండే. ఆయనకు చాలా క్రిమినల్ మైండ్ సెట్ ఉంది. ఇగో ఇక్కడ చూడొచ్చు, 1972లో వచ్చిన గాడ్ ఫాదర్ అనే మూవీ నుంచి ఇటీవల వచ్చిన ఓజీ వరకు ఆయన హార్డ్ డిస్క్లోనే అంట చూడండి. అంటే ఎంత డాటా ఆయన స్టోర్ చేసిండు, ఎంత పకడ్బందీగా చేసిండు. అన్ని సినిమాలు ఉన్నాయంట, 21,000 సినిమాలు. అంటే ఇక చూసుకోండి ఎన్ని సినిమాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఇట్లా ఒక సైట్ వీళ్ళు బ్లాక్ చేస్తే ఇమీడియట్గా మిర్రర్ సైట్ ఇంకోటి ఓపెన్, ఇంకోటి అది బ్లాక్ చేస్తే ఇంకో సైట్ ఓపెన్, అట్లే ఉంటున్నాయి. ఐబొమ్మ ఓపెన్ చేస్తే అట్లా రకరకాల సైట్లకు రీడైరెక్ట్ అయ్యే విధంగా వాళ్ళు అయితే చేసిరట. ఎన్నిసార్లు ఎన్ని సైట్లు బ్లాక్ చేసినా ఇమీడియట్గా ఇంకో సైట్ ఓపెన్ చేసి దాని నుంచి మొత్తం కార్యకలాపాలు నడిపించినట. ఆయన చాలా క్రిమినల్ మైండ్ సెట్ ఉంది. మరి ఇక్కడ చూడొచ్చు, ఆయన బీఎస్సీ కంప్యూటర్ చదివినట. ఫస్ట్ నుంచి మారుపేర్లు పెట్టుకున్నట. ఫస్ట్ మహారాష్ట్రలో ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకున్నట. ఇదే పేరుతో ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట. మొదటి నుంచి ఆయన క్రిమినల్ మైండ్ సెట్ ఉంది. కాకపోతే డాటా విషయంలో చాలా మంచి పట్టు ఉందట. మరి ఆయన కరేబియన్ దీవుల్లో సెయింట్ నేవీ అనేటువంటి దేశం పౌరసత్వం కూడా ఉందంట ఆయనకు. ఇక 2019 నుంచి ఐబొమ్మ సైట్ నడుపుతున్నాడు, అంటే 5-6 ఏళ్ళ నుంచి. ఇక వెబ్సైట్ డిజైన్ డెవలపింగ్లో బాగా ఆరితేరిండట. మరి సీక్రెట్ కెమెరాలతో కొత్త సినిమాలను పైరసీ చేసి ఇమీడియట్గా మరి ఆ
సర్వర్ల ద్వారా అప్లోడ్ చేస్తున్నట. మరి దుబాయ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, థాయిలాండ్ ఇట్లా అన్ని దేశాలు తిరిగినట. మరి ఈ నిందితుడి నెట్వర్క్లో ఈయన ఒక్కడే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారంట. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా అయితే ఛాలెంజ్ చేసిర్రు వీళ్ళు. అసలు దమ్ముంటే పట్టుకోండి అని అన్నారు కదా, అదే సినిమాలు అంటారు కదా, దమ్ముంటే పట్టుకో షికావత్ అన్నట్టు. ఈయన కూడా ఛాలెంజ్ చేసిండు, దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటే. చూసిరుగా తెలంగాణ పోలీసుల సత్తా, పట్టుకొని చూపించినామని కూడా సజ్జనార్ అన్నటువంటి సందర్భం. మరి వాళ్ళ భార్యనే ఆయనను పట్టియలేదంట, వేరే రూట్లో మేము పట్టుకున్నాము, వాళ్ళ భార్యకు సంబంధం లేదని కూడా పోలీసులు అయితే చెప్పారు. మొత్తంగా ఈ ఐబొమ్మ అనేది ఈ మధ్య ఈ 2-3 రోజుల నుంచి సంచలనం అయితే సృష్టిస్తుంది. చాలా ఈ నేపథ్యంలో ఆయన అయితే అరెస్ట్ అయితే చేసిరట. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏందనేది చూద్దాం మరి.